కడపలో విషాదం నెలకొంది. అర్ధరాత్రి దాటాక రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, శ్రావణి క్షణికావేశం 4 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఎందుకంటే మద్యం తాగొద్దని వాదించినందుకు భార్యతో గొడవ పడినటువంటి శ్రీరాములు పూర్తిగా తన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రాత్రి నుంచి కూడా ఆ కుటుంబం అంటే భార్యాభర్తలు అటు శిరీష అదేవిధంగా శ్రీరాములు ఇరువురు కూడా గొడవ పడుతూ వచ్చారు. ఈ గొడవ వద్దు అని వాదించినటువంటి నాన్నమ్మ సుబ్బమ్మ సైతం గుండెపోటుతో మృతి చెందడంతో ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు మృతి చెందడం ఆ కుటుంబాన్ని విషాద ఛాయలో నింపేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అతను షార్ట్ టెంపర్కు గురవుతూ ఎక్కువగా గొడవ పడేవాడని, ఇది సాధారణమైన గొడవే కదా అని చెప్పి పేరెంట్స్ సైతం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా అంటే సొంత మేనత్త కూతురిని వివాహం చేసుకున్నాడు శ్రీరాములు. అయితే ఇద్దరు కూడా గత 2 సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది. వాళ్ళకు 10 నెలల రిత్విక్ అనేటువంటి కుమారుడు సైతం ఉన్నారు. చాలా ఆనందంగా జరుగుతున్నటువంటి కుటుంబంలో కాస్తంత ఆగ్రహావేశానికి గురైనటువంటి శ్రీరాములు గతంలో తల్లిదండ్రులతో పాటు అదేవిధంగా భార్యతో కూడా గొడవ పడుతూ వస్తున్నారు. ఆ గొడవ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ గొడవలు వద్దు అని ఆ యొక్క నాన్నమ్మ కావచ్చు, అదే కుటుంబ సభ్యులు కావచ్చు వారించినటువంటి పరిస్థితి. అయితే ఆ క్షణికమైనటువంటి ఆవేశంలో ఇంట్లో నుంచి తన భార్య బిడ్డను తీసుకుని అతను వెళ్ళిపోయినటువంటి తరువాత వెంటనే ఆ ఆవేదనను తట్టుకోలేక అతని నాన్నమ్మ అయినటువంటి సుబ్బమ్మ అకాల గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూడొచ్చు, ఉదయం 6 గంటల వరకు కూడా అదే శ్రీరాములు, శిరీష అదేవిధంగా రిత్విక్ ముగ్గురు మృతి చెందారనేటువంటి విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు రాత్రి నుంచి వెళ్ళిపోయారు. దాదాపు బంధువుల యొక్క ఇళ్ళకి చేరి ఉంటారు, లేదా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి ఉంటారని ఆలోచన చేస్తూ వారి కోసం వెతుకుతూ వచ్చారు కుటుంబ సభ్యులందరూ కూడా. కాకపోతే రాత్రి మనం చూసినట్లయితే కడప సమీపంలో నుండి రైల్వే ట్రాక్పై గూడ్స్ ట్రైన్ కింద శ్రీరాములు, ఆయన భార్య శిరీష అదేవిధంగా కొడుకు రిత్విక్ ముగ్గురు కూడా మృతి చెంది విగత జీవులుగా మారారు. సో ఈ విషయాన్ని శ్రీరాముల స్నేహితులు ఇప్పుడే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా ఇష్టపడి తన మేనమామ కూతుర్నే వివాహం చేసుకున్నటువంటి శ్రీరాములు సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రధానంగా మనం చూడొచ్చు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఒంటిపైన ఉన్నటువంటి బంగారును సైతం కుటుంబ సభ్యులకి ఇచ్చి 100 రూపాయలు తీసుకున్న ఆటోలో వెళ్ళి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. శిరీష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.